హలో అందరికీ. ఈ వీడియోలో చాలా వరకు అయితే పచ్చి బూతులు ఉండబోతా ఉన్నాయి. ఎవరికైనా బూతులు అలాంటి విషయం లేకపోతే ఇప్పుడు స్కిప్ చేయొచ్చు. అండ్ ఈ కింద ఫోటో చూడండి. అండ్ ఈ ఫోటో చూడగానే అర్థమై ఉండొచ్చు నేను దేని గురించి మాట్లాడబోతున్నాను అని. అండ్ ఇప్పుడు కొంతమంది ఈ వీడియో చూసిన తర్వాత అయితే అమ్మాయిలు యాక్చువల్లీ కొంతమంది, నేను అందరినీ అనడం లేదు, ఎవరైతే ఇట్లా చేస్తున్నారో వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. నాకు కూడా అమ్మ ఉంది అండ్ మా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, నా చుట్టుపక్కల ఉన్న కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మా బంధువులు ఆడవాళ్ళు ఉన్నారు, నాకు కూతుళ్ళతో సమానమయ్యే పిల్లలు కూడా నాకు ఉన్నారు. కాబట్టి సో నేను అందరి గురించి ఇది చెప్పడం లేదు, ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడబోతున్నాను. అర్థమైంది అనుకుంటా అందరికీ. సో ఇంకా ఇది చూసిన తర్వాత కూడా కింద బ్యాడ్ కామెంట్లు ఎవరైనా వస్తే కనుక ఆ పతివ్రతలు ఇట్లాంటి కేటగిరీకి చెందిన వాళ్ళే అయింటారు. సో కింద కనిపించే అబ్బాయి 600 కోట్ల ఆస్తిపరుడు అండ్ వెల్ ఎడ్యుకేటెడ్, చాలా అంటే చాలా బుద్ధిమంతుడు కూడా. సో అటువంటి వాటిని అరేంజ్డ్ మ్యారేజ్ అనే పేరుతో అమ్మాయి తల్లిదండ్రులు అండ్ ఆ అమ్మాయి కలిసి చేసిన హత్య ఇది. ఇందులో ఆ అమ్మాయి పాత్ర మాత్రమే కాదు, ఆ అమ్మాయి కన్నా వాళ్ళ తల్లిదండ్రుల పాత్ర ఎక్కువ ఉంది. ఎవరైతే పెళ్లి కూతురు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రుల పాత్ర. ఎందుకంటే మీ అమ్మాయి, మీ ఇంట్లో పెరిగిన అమ్మాయి ఎంత పతివ్రతో మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఏదో ఒక సిచ్యువేషన్లో మన అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరన్నా లవ్ చేస్తా ఉన్నారా, లేకపోతే మందు తాగుతా ఉన్నారా, లేకపోతే ఇంకా ఏదైనా చెడు పనులు చేస్తా ఉన్నారా అని కొద్దిగా అన్న హింట్ ఉంటుంది ప్రతి తల్లిదండ్రులు కూడా. అండ్ ఈ కాలంలో అయితే సో మీ అమ్మాయి ఎవరినో లవ్ చేస్తామని తెలిసి కూడా ఒక మంచి ఆస్తిపరుడికి ఇచ్చి చేయాలి అనే దురుద్దేశంతో మీరు పెళ్లి నిశ్చయం చేసి వాళ్ళకి ఏది తెలియకుండా, అండ్ తర్వాత కూడా ఈ పతివ్రత ఏదైతే ఉందో బజారీ లంజా, ఈ బజారీ లంజా ఏదైతే ఉందో ఇది ముందే చెప్పాలి కదా. ఒకవేళ నువ్వు నీ తల్లిదండ్రులకి భయపడో లేకపోతే ఇంకా ఏదన్నా కారణం చేతనో నువ్వు భయపడి నిశ్చితార్థం వరకు దాచున్నా కూడా ఫిబ్రవరిలో నిశ్చితార్థమైంది, నువ్వు మర్డర్ చేసింది జూన్లో. సో ఈ 4 months ఎవరి దిగుతా ఉన్నావు, ఎవరి దగ్గర పడుకుంటా ఉన్నావు, ఏం చేస్తా ఉన్నావు? ఈ 4 monthsలో ఒక్క సిచ్యువేషన్ దొరకలేదా నీకు చెప్పడానికి, నాకు ముందే రంకుమొగుడు ఉన్నాడురా, నీ పెళ్ళంటే నాకు ఇష్టం లేదు, నువ్వే ఏదో ఒక విధంగా క్యాన్సిల్ చేసి నీకే ఇష్టం లేదని చెప్పి క్యాన్సిల్ చేసి అని చెప్పింటే వాడు సంతోషంగా క్యాన్సిల్ చేసుకుని ఉంటాడు కదా. వాడిని పక్కడ్బందీగా ఒక ప్లాన్ చేసి దీనికి ముందే ఎన్నోసార్లు మర్డర్ అటెంప్ట్ చేసింది ఆ అమ్మాయి దీన్ని చంపడానికి. అండ్ కుదరక లాస్ట్ అటెంప్ట్లో అయితే ఈ అమ్మాయి సక్సెస్ఫుల్ అయింది. అది కూడా ఒక ప్రమాదం అని నిరూపించాలని చూసింది ఈ లంజ. అంత కర్మ ఏమి, నీ రంకుమొగుడు కోసం ఇంకొన్ని చంపాల్సిన కర్మ నీకెందుకు? ఏదో ఒక సిచ్యువేషన్లో లేకపోతే నీ ఎఫ్ఐఆర్ ఉన్న ఫోటో ఏదో ఒకటి నువ్వు వాళ్ళకి లీక్ చేసి, నువ్వు కాకపోతే నీ ఫ్రెండ్స్ చేతను ఎవరి చేతను చూపించున్నా కూడా వాళ్ళు సంతోషంగా క్యాన్సిల్ చేసుకుని వాళ్ళ వాళ్ళు బతుకొని ఉంటారు కదా. నువ్వు చంపింది ఒక మనిషినే కాదు, ఒక కుటుంబాన్నే నాశనం చేసేసావు. ఇలాంటి బజారీ లంజలు ఈ సమాజంలో ఎంతో మంది ఉన్నారు.